ఓ చక్కటి సందేశాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. లాబాను చేతిలో బానిసగా 21 సంవత్సరం యాకోబు అతి బలహీనమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. ఆర్థికంగా చాలా నష్టపోయాడు. అతని బలమంతా కూడా లాబాను పిండేశాడు. కానీ ఎప్పుడైతే అతను దేవుని వైపు చూడటం మొదలు పెట్టాడో, తను చేసిన మిస్టేక్స్ ని గ్రహించి తన పొరపాట్లు తెలుసుకుని పశ్చాత్తాపంతో ప్రభు వైపు తిరిగాడు. ప్రభుని నమ్మటము, ప్రభు కృపని, అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానాన్ని గ్రహించాడో, కృప వైపు తన హృదయాన్ని తిప్పుకున్నాడో, ఆ మనుష్యుడు ఒక్క అద్భుతము ద్వారా తన జీవితంలో అత్యధికమైన కృప, అప్పటి వరకు ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తి యజమానుడిగా మారిపోయాడు. బహుగా దీవించబడాడు. ఒంటెలు, గాడిదలు, గొర్రెలు, దాసీల చేత బహు సమృద్ధితో యాకోబు దీవించబడ్డాడు. మై ఫ్రెండ్స్, నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే నీ హృదయాన్ని ప్రభు కృప వైపు, ప్రభు వాగ్దానం వైపు ఎప్పుడైతే తిప్పుకొని నువ్వు చేసిన పొరపాట్లను ప్రభు సన్నిధిలో ఆయన క్షమాపణ అడిగినట్లయితే ప్రభు తప్పకుండా నీ జీవితంలో కూడా యాకోబుని అత్యధికముగా దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. ప్రైజ్ గాడ్.